మొన్ననే రాములవారి తలంబ్రాలు మా సంబరంగా చేసిండ్రు ఊరువాడ అంతటా. అంతకు మునుపు శివరాత్రి పండుగకు శివపార్వతుల కళ్యాణం చేసిండ్రు. ఇక బ్రహ్మోత్సవాలప్పుడు దేవుళ్లకు కళ్యాణం జరిపిస్తుంటారు. విగ్రహాలను మొదలు మండపాలకు తీసుకొచ్చి అయ్యవారు మంత్రాలు చదువుతుంటే పెండ్లి పిల్ల తరపు కొందరు, పెండ్లి పిల్లగాని తరపు కొందరు కూకొని కళ్యాణ తంతు జరిపిస్తారు. అట్లనే ఓ తాన సుత లగ్గమైతుంది. కానీ ఎవరెవరికి అనేదే అసలు ముచ్చట. అయ్యగారు మంత్రాలు చదువుతుండు, చుట్టాలంతా వచ్చి కూర్చున్నారు గాని ఇంతకు పిల్లగాడు ఏడి అని చూస్తున్నారా? అగో అటు పెండ్లి పిల్ల, ఇటు పెండ్లి పిల్లగాడు, నడుమిట్ల పెద్ద మనుషులు. ఆవ్ మామిడి చెట్లకే లగ్గం చేసేది. జగిత్యాల జిల్లా తుంగూర్ల గీ రైతన్న 4 ఏళ్ల కింద 8 ఎకరాలల్లా మామిడి తోట పెట్టిండు. ఇప్పుడు పూతకొచ్చి కాత కాస్తుంది కాబట్టి ఇట్లా చెట్లకు లగ్గం చేపించిరన్నట్టు. ఆ మామిడి చెట్లు మరి తాను ఆ ఫలాలు ఇస్తున్న కృతజ్ఞత పూర్వకంగా ఒక చెట్టును అమ్మవారుగా, ఒక చెట్టును స్వామివారుగా భావించి మరి అంగరంగ వైభవంగా మరి పెళ్లి చేసి గదన్నట్టు కుద్దు అమ్మవారికి స్వామివారికే లగ్గం చేపించినట్టు చెట్లకు చేస్తారన్నట్టు. అటెనక భోజనాలు సుతా నడిచినాయి. అటుల్లో అచ్చం మనుషులు దేవుళ్ళ పెండ్లు ఎట్లా చేస్తారో అట్లనే నడిచింది. ఎవ్వల నమ్మకాలు పద్ధతులు ఆళ్లే గాని చెట్లకు లగ్గం చేసుడైతే చిత్రమే ఉన్నది పోన్రి.